అదేంటి బాబు అంత మాట అన్నారు? రెండో కోడల్ది వేదవతమ్మ గారి జాతకమే కదా. శ్రీకర్, ఏంటా మాటలు? జాతకంలో ఏదైనా దోషం ఉందేమో అనబోయి అలా పొరపాటున అనేసానమ్మా. అమ్మా సారీ. తమ్ముడు, నలుగురిలో నా భార్యను అవమానించుకో. అది మనకే మంచిది కాదు. ఆ మాట వినగానే మాకు గుండాగినంత పనయింది. నిహారిక జాతకంలో ఎలాంటి సమస్యలు లేవు. దయచేసి మీరు ఆ మాటను మనసులో పెట్టుకోకండి. అవునండి, రాశి, నక్షత్రం, తిథి, వారం, మాసం అన్నీ నావి అత్తయ్యవి సేమ్ టు సేమ్ ఉన్నాయి. అవునవును, సేమ్ టు సేమ్. ఇదిగో పెద్ద మనుషులు, మీరు చెప్పాల్సింది చెప్పారు కదా, ఇక బయలుదేరండి. అసలు విషయం మేమింకా చెప్పలేదయ్యా. అసలు విషయమా? ఏంటది? రేపు మన ఊరిలో అమ్మవారి జాతరను చేయాలనుకుంటున్నాం. ఆ జాతరలోనే నిహారికమ్మకు వేదవతమ్మగారి చేతుల మీదుగా ముక్కు పుడక ధారణ, నిహారికమ్మ ప్రసాదం చేయడం జరగాలని గ్రామ ప్రజల తరపున మేము అడుగుతున్నాం. మనము జాతర వరకు చేసుకుందాము. ప్రసాదం, ముక్కు పుడక సంగతి మనము తర్వాత ఎప్పుడైనా చూసుకుందాము. అలా ఎందుకంటావు నిహారిక? పెద్ద మనుషులు అడుగుతున్నది న్యాయంగానే ఉంది కదా. రేపు చాలా మంచి రోజమ్మా, పైగా శివరాత్రి. అలాంటి పవిత్రమైన రోజున మీరు అమ్మగారి నుంచి బాధ్యతల్ని స్వీకరిస్తే బావుంటుంది కదా. అసలు మేము జాతరని చేయాలనుకుంటుందే మీ గురించి. ఎంతో కాలం నుంచి మేము ఎదురుచూస్తున్న కలమ్మ ఇది, కాదనకండమ్మా. రైతులు అడుగుతున్నది సమంజసంగానే ఉంది కదా నిహారిక. నువ్వెందుకు వాయిదా వేయాలని చూస్తున్నావు? అవును నిహారిక, ఆ కార్యక్రమం జరిగిపోతే పరిపూర్ణంగా 10 ఏళ్లకు జూనియర్ వేదవతి అయిపోతావు కదా. బావా, మీ అభిప్రాయాలు రుద్దయికండి. నిహారికకు ఉండే ఇబ్బందులు నిహారికకు ఉంటాయి. ఇబ్బందులే ఉంటాయన్నయ్య. ఇది చాలా అదృష్టంగా భావించాల్సిన విషయం. అత్తయ్య, ప్రస్తుతం మనం ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాం. మనూరి పెద్దవారి మాట ప్రకారం పల్లెటూరికి వెళ్ళి వైభవంగా జాతర జరుపుకుందాం. నిహారికతో ప్రసాదం చేయించి మీ ఆచార సంప్రదాయాలకు తనే వారసురాలని ప్రకటించుకుందాం. అవకాశం దొరికింది కదా అని మరింత అంటించేస్తుంది. నేను బాగా ఆలోచించాను. మీరు చెప్పింది సమంజసం అనిపించింది. రేపు అందరి సమక్షంలో నిహారికతో ప్రసాదం చేయిస్తాను. మీరు వెళ్ళి మీ ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనమ్మా. ఇక మేము బయలుదేరతామమ్మా. మంచిదండి. వస్తామయ్యా. వస్తామయ్యా. పదండి. రేపు నువ్వు ఊళ్ళో ప్రసాదం చేసిన తర్వాత ఆ ఊరి వాళ్ళందరూ నీకు బ్రహ్మరథం పడతారు. ఏమైందమ్మా? ఎందుకు కంగారుగా ఉన్నావు? అబ్బే, అలాంటిదేం లేదత్తయ్య. మరి మొహంలో ఆనందం లేదు? అది నిహారిక లోపల ఆనందపడుతోందమ్మా. సరే, రేపు అందరం ఊరికి బయలుదేరదాం. బావా పద. వాళ్ళు సడన్ గా వచ్చి ఇలా బుక్ చేశారేంటి? ఏం చేద్దాం నిహారిక? ఏం అర్థం కావడం లేదు. బాబాయ్, ఎందుకమ్మా ఇది? మీ బోటి పెద్దింటి వారు మాకు దండం పెట్టడం ఏంటి? మీ పెద్ద మనసులకు ఈ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. అయ్యో, మేమేం చేశామమ్మా? నా మాటని గౌరవించారు. నేను ఫోన్ చేసి చెప్పగానే వచ్చారు. నా మాటలను మీ మాటలుగా చెప్పారు. అందుకే ఆనందంతో ఇలా
నువ్వు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, కుటుంబ క్షేమం ఉంది. బాధ్యతలు ఒక తరం నుంచి మరో తరానికి చేరాలనే ఉద్దేశం ఉంది. ఇన్ని మంచి పనులు జరుగుతున్నప్పుడు మేమెందుకు కాదంటామమ్మా? మొదటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నావమ్మా. నువ్వెప్పుడు అందరి గురించి ఆలోచిస్తూనే ఉంటావు. నీ జాతకం కలవక వేదవతి గారి బాధ్యతలు నీకు రాలేదు గాని నీకొచ్చుంటే అంతకు మించి నువ్వు న్యాయం చేయగలవన్న నమ్మకం మాకుందమ్మా. నా మీద చాలా నమ్మకం ఉంచినందుకు చాలా సంతోషం బాబాయ్. ఇక మేం బయలుదేరతామమ్మా. మంచిది, క్షేమంగా వెళ్ళండి. ఇదంతా తమరి ప్లానా? యా, పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఇంత ఇంట్రెస్ట్ కలిగిందేంట్రా అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది గాని అందరి ముందు బయట పడలేకపోయాను. చెప్పాను కదా నిన్నంత తేలిగ్గా వదలను అని. విద్యాదానంతో జ్ఞానార్థులను, తర్పణలతో పితృదేవతలను, హోమాలతో దేవతలను, భక్తితో భగవంతుణ్ణి తృప్తిపరచొచ్చు గాని అవసరానికి మించి ఆశపడే దురాశపరుణ్ణి తృప్తిపరచడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు అని అంటారు. నువ్వు కూడా అలాంటి దానివే. అందుకే నిది దొంగ జాతకమని అందరి ముందు తెలియజేయడానికి రేపు ఆ కార్యక్రమం జరిపించడానికి శ్రీకారం చుట్టాను. ఈ కుటుంబం సాధారణమైన కుటుంబం కాదు. ఆకలి చావులని దూరం చేసిన కుటుంబం, ఆర్తనాదాలను ఆపిన కుటుంబం, కరువుని తరిమిన కుటుంబం, పొలాలను సంసారాలను పచ్చగా మార్చిన కుటుంబం. దైవం మానవ రూపంలో ఈ వంశంలోని మనుషులతో కొన్ని పనులను చేయించుకోవాలని అనుకుంటుంది. అందుకు ఎంతో భక్తి శ్రద్ధలు కలిగుండాలి. నీకు అర్హత లేదు. నువ్వు ఆ దైవాన్ని సైతం మోసం చేసొచ్చావు. అందుకే నిన్నీ కుటుంబం నుంచి తరిమేయాలి. అదే నా సంకల్పం. అది నీ వల్ల కాదు, నా వల్ల మాత్రమే అవుతుంది. రేపు నీ బతుకు బయటపడిపోతుంది. ఇంతకు ముందు నువ్వు ప్రసాదం చేయకపోయినా నేను చేశాను. నువ్వు దీపం వెలిగించకపోయినా నేను వెలిగించాను. నువ్వు పబ్ నుంచి వస్తే నేను కాపాడాను. ఈసారి నేను నిన్ను కాపాడాలి అని అనుకోవడం లేదు. దొంగని పట్టించాలి అని అనుకుంటున్నాను. తప్పించుకోవడానికి నేను మరో దారి వెతుక్కుంటాను. అష్టదిగ్బంధనం చేస్తాను. పద్మ వ్యూహం లాంటి వ్యూహం పన్నుతాను. ఏ దారి లేక ఉక్కిరి బిక్కిరైపోయి మా అందరి పాదాలకు మొక్కి పారిపోయేలా చేస్తాను. ఇది అవని మాట కాదు నిహారిక, ఆ అమ్మవారే నాతో పలికిస్తున్న మాట. ఖబర్దార్. నీ స్పీడ్కి కళ్ళెం వెయ్యాలి, లేదంటే నేను బలైపోయేలా ఉన్నాను. అర్థమవుతుంది బంగారం, నీ బాధ నాకు అర్థమవుతోంది. ఆ రైతులు వచ్చి అలాంటి విషయం చెప్తారని మనం అస్సలు ఊహించలేకపోయాం. ఏది జరిగితే అది జరుగుతుంది, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. మనం అవని నుంచి చాలా నేర్చుకోవాలి. అవని నుంచి మనం నేర్చుకునేదేముంది? అవనే మన నుంచి చాలా నేర్చుకోవాలి. మనం ఇలా భ్రమల్లో బతికేస్తున్నాం కాబట్టి అవని మనల్ని మించిపోతుంది. ఏదో ఒక రోజున మనల్ని ముంచేస్తుంది, సునామీలాగా. ఇప్పుడు అవనిని ఎందుకు అలా పొగుడుతున్నావు? రైతులు రావడం అవని స్కెచ్. ఏంటి అవని స్కెచ్చా? నేను ప్రసాదం చేయడానికి, దీపం వెలిగించడానికి అనర్హురాల్ని కాబట్టి రైతుల ద్వారా ప్లాన్ చేసి నన్ను ఇలా ఇరికించింది. రైతులతో మాట్లాడడం నేను చూశాను. అంటే
మన మీద గేమ్ మొదలు పెట్టిందనమాట. అయితే రేపు నీ గురించి ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎలా తప్పించుకుంటావు బంగారం? ఏం అర్థం కావడం లేదు. చీ నా బతుకు చెడా. ఏమైంది? నిన్ను నువ్వెందుకు తిట్టుకుంటున్నావు? నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. రోజు ఏదో ఒక టెన్షన్. పెళ్ళైన తర్వాత ఏ ఊటీనో, ఏ కొడైకెనాలో, మాల్దీవ్సో హనీమూన్ ట్రిప్ వేద్దాం అనుకున్నాను. అలాంటి సంతోషాలు ఏమీ లేకుండా అవనితో యుద్ధం చేయడానికే ఉన్న టైం అంతా సరిపోతుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది హనీమూన్ ట్రిప్స్ గురించి కాదు, ప్రాబ్లం నుంచి బయటపడడం ఎలా అన్న దాని గురించి. బంగారం, నాకు విషయం అర్థమైంది. ఏంటది? మన టైం దగ్గర పడుతోంది. ఎందుకలా అంటున్నా? జరుగుతోంది చూస్తుంటే అలాగే ఉంది మరి. ఈసారి నువ్వు ప్రసాదం చేయడం తప్పించుకున్నావంటే అవని విషయం మొత్తం బయట పెడుతుంది. అప్పుడు పల్లెటూరులో నీకు దొరికేది గౌరవం కాదు, అవమానం. జనాలు చేజేలు కొట్టరు, రాళ్లతో కొడతారు. నీరాజనాలు పట్టరు, పొలిమేర దాకా తరిమి తరిమి కొడతారు. అంత దూరం రాణిస్తే నిహారిక బతుక్కి అర్థమేముంది? నేను ప్రసాదం చేయకుండా తప్పించుకునే మార్గం ఒక్కటుంది. ఉందా? ఏంటది? మనింటి నుంచి అమ్మవారు జాతర దగ్గరికి బయలుదేరుతుంది కదా. అవును. జాతరలో అమ్మవారి విగ్రహం మిస్ అయితే ఎలా అవుతుంది? మనమే చేస్తాం. మనకంత సీన్ లేదు కదా. అమ్మవారి విగ్రహం మిస్ అవుతుంది. నేను ప్రసాదం చెయ్యకుండా తప్పించుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు బంగారం? ఆ ఫారెన్ బ్యాచ్ గుర్తుందా? ఉంది. మాకు హెల్ప్ చేసే అవకాశం దొరికినప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తీసుకోండి. ఆ ప్రసాదం చేయడం నుంచి తప్పించుకోవడానికి ఆ ఫారెన్ బ్యాచ్ కి ఏమన్నా సంబంధం ఉందా? నిహారిక, నీ బ్రెయిన్ లో ఏం రన్ అవుతోందో కాస్త క్లారిటీగా చెప్తావా? ఆ ఫారెన్ బ్యాచ్ ని కలుద్దాం. వాళ్ళ ద్వారా విగ్రహాన్ని జాతర నుంచి మాయం చేద్దాం. అప్పుడు అందరూ తరతరాలుగా వస్తున్న విగ్రహం పోయిందనే బాధలో ఉంటారు. విగ్రహం లేనప్పుడు ప్రసాదం ఎందుకు చేయమంటారు? ఎలా ఉంది ఐడియా? అవని స్కెచ్ కంటే నీ స్కెచ్ మరీ దారుణంగా ఉంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కాకపోతే నాది ఒక డౌట్. ఏంటి? ఆ విగ్రహాన్ని టచ్ చేసినప్పుడు పోతాడు కదా. పొయ్యేది వాళ్ళ ప్రాణాలే కదా, మనవి కాదు కదా. విగ్రహం కోసం వాళ్ళు ఎంతమంది బలవుతారో అవని మనకనవసరం. రేపు జాతర నుంచి విగ్రహం మాయం కావాలి, అంతే. ఓరి నాయనో, ఈ ఎత్తుకి పై ఎత్తులేంటో నాకేం అర్థం కావడం లేదు. వెంటనే వాళ్ళని కలుద్దాం పదా. పల్లెటూరు నుంచి రైతులు వస్తారని గాని, ప్రసాదం విషయంలో అడ్డంగా బుక్ అయిపోతారని గాని ఆ నిహారిక అస్సలు ఊహించుండదు. భల్లో పడ్డ చేపల గిలగిలా కొట్టుకుంటుంది. ఇంకీ రాత్రికి ఆ నిహారికకు అస్సలు నిద్ర పట్టదు. అవును బావా, నిహారికకి దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనబడింది. చెడు పనులు చేసేవారిని ఆ అమ్మవారు ఊరికి వదిలిపెడుతుందా? ఏదో ఒక రూపంలో అలాంటి పరీక్షలు పెడుతుంది. ప్రసాద గండం నుంచి ఇంతకుముందు నీ వలన తప్పించుకుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలా అని అన్నయ్య నిహారికలు ఈపాటికే తలలు గోడకేసి కొట్టుకోవడం మొదలుపెట్టుంటారు. తలలు గోడకేసి కొట్టుకున్నా, కొరడాలతో వీపులు వాయించుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నిహారిక రేపు అమ్మవారి ముందు నుంచి తప్పించుకోలేదు. అది చాలా కష్టం. తెల్లారేసరికల్లా నిహారికకు నువ్వేదో ట్విస్ట్ ఇస్తానన్నావు. నువ్వు ట్విస్ట్ ఇవ్వడానికంటే ముందే నిహారిక నెత్తి మీద పెద్ద బాంబే పడింది. అవును, ఇంతకీ నువ్విస్తానన్న ట్విస్ట్ ఏంటి? ఇప్పుడు జరిగిందంతా నేనిచ్చిన ట్విస్టే కదా బావా. ఏంటి? రైతులని పిలిపించింది నేనే, రైతులతో అలా చెప్పించింది నేనే. నిజమా? నీతో అబద్ధం చెప్తానా? అవుని,
నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా అని నీతో కూడా ముందే చెప్పంది ఇందుకే. ట్విస్ట్ అంటే ఏదో ఆట పట్టించడం లాంటిది అనుకున్నాను కానీ ఇలాంటిదని అస్సలు అనుకోలేదు. అవని, నువ్వు సూపర్. డేర్ అండ్ డాషింగ్ ఉమెన్ అవార్డ్, సూపర్ ఉమెన్ అవార్డ్, స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్ అవార్డ్, ఇలాంటివి ఎన్ని ఇచ్చినా నీకు తక్కువే అవుతుంది. మీరు పొగడ్డమే నాకు పెద్ద అవార్డు, మీరు అభినందించడమే నాకు పెద్ద రివార్డ్. నాకింకా ఏమీ అవసరం లేదు. నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు మాత్రం ఈ కుటుంబ క్షేమం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నావు. అందుకే నిన్ను అభినందిస్తూ నీకొకటివ్వాలి. ఏంటిది? 1 minute. మంచి సమయం చూసి నీకు ఇవ్వాలని నీకు తెలియకుండా కొన్ని దాచిపెట్టాను. ఇంతకంటే మంచి సందర్భం ఇంకేం అవసరం లేదు. తీసుకో. నిన్నేమో మల్లెపూలు, ఈరోజేమో చీర. అదిరింది గురు. హ్యాపీనా? మామూలు హ్యాపీ కాదు. కొందరు ఆడవాళ్లు బంగారం కావాలని, ఆస్తులు కావాలని అల్లరి చేస్తుంటారు. ఒక్క చీరకే ఆనందపడిపోయే నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆనందం బంగారంలోనూ ఆస్తుల్లోనూ ఉండదు, ఇలాంటి చిన్న చిన్న వాటిల్లోనే ఉంటుందని. నా బంగారం నువ్వే, నా ఆస్తి నువ్వే. నీతో గడిపే ప్రతి క్షణం నాకెంతో మనశ్శాంతిగా ఉంటుంది. మనశ్శాంతికి మించిన ఆస్తి ఈ లోకంలో ఇంకే ఉంటుంది బావా. థ్యాంక్ యూ సో మచ్. అవని, రేపు అమ్మవారి జాతరకి నువ్వు ఈ చీరనే కట్టుకోవాలి. నేను మనసులో అదే అనుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను విను. రేపు ఆ అమ్మవారే అందరూ నిన్ను పొగిడేలా చేస్తుంది చూడు. ఏమైంది కృష్ణ? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నిప్పుతో చెలగాటం ప్రాణాలకి ప్రమాదం అంటారు కదా, అలాగే మన కులదైవమైన అమ్మవారితో ఆటలాడడం కూడా అంతకంటే ప్రమాదం కదా. అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. గ్రౌండ్లోకి రాకముందే మనం ఈ ఆట ఆడగలమా లేదా అని ఆలోచించాలి. దిగిన తర్వాత ఆడాల్సిందే. యూ డోంట్ వరీ బేబీ, ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఓకే? నీ అడుగు జాడలో నడుస్తున్నాను. తప్పటడుగు పడిందంటే మాత్రం ఇద్దరం బయటికి పోతాం. కాస్త పాజిటివ్ గా థింక్ చేయి బంగారం. చేసేవి నెగిటివ్ పనులు. తేడా వచ్చిందంటే ఇద్దరికి ఇత్తడైపోతుంది. సోది మీటింగ్లొద్దు, తొందరగా పోనీ. మిస్టర్ చరణ్, వేర్ ఇస్ నిహారిక అండ్ కృష్ణ? ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఐ కాల్ హర్ సార్. షీ సెడ్ ఆన్ ది వే. వాళ్ళ ముందు ఇలా ఉండొద్దు. వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తారు. వాళ్ళకంత సీన్ ఇవ్వనుగా. లెట్స్ గో. టెల్ మీ నిహారిక, ఎనీ గుడ్ న్యూస్? యా, అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చే విషయంలో మేము మీకు కోఆపరేట్ చేయాలి అని అనుకుంటున్నాం. ఇజ్ ఇట్? వెరీ వెరీ గుడ్ న్యూస్. ఆ విగ్రహం మా చేతికొస్తే మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాం. మేమేం ఫ్రీగా ఇస్తామని రాలేదయ్యా బాబు. మేము అడిగిన డబ్బు మా అకౌంట్లో పడితేనే మేము మీకు సపోర్ట్ చేస్తాం. షూర్ షూర్. బట్ ఆ విగ్రహం ఎలా బయటికి వస్తుంది? పల్లెటూరులో ప్రతి సంవత్సరం ఒక జాతర జరుగుతుంది. అక్కడికి మా కుటుంబం మొత్తం విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకెళ్లి పూజలో పెడతాం.
జాతర పూజలు ఒక రేంజ్ లో జరుగుతాయి. అక్కడికి చుట్టుపక్కల ఊరి వాళ్ళందరూ వస్తారు. సో అక్కడ నుంచి విగ్రహాన్ని మీరు మాయం చేయాలి. ఇంటి నుంచి బయటికి తీసుకురావడానికి లాస్ట్ టైం మీ వాళ్ళు ఎలా ఫెయిల్ అయ్యారో రేపు జాతర నుంచి దొంగలించడానికి కూడా అంతకంటే డబల్ రిస్క్ ఉంటుంది.